హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. ఈ వీడియోలో మనం ప్యాకేజ్ అంటే ఏంటో చూద్దాం. బట్ బిఫోర్ దట్ నేను లాస్ట్ వీడియోలో మాడ్యూల్ అంటే ఏంటో అప్లోడ్ చేశాను. ఫస్ట్ మాడ్యూల్ కోసం తెలుసుకుని తర్వాత ఈ వీడియో చూడండి, సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఓకేనా? అండ్ దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేక్ ష్యూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఓకేనా? నౌ లెట్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ మనం ప్యాకేజ్ అంటే ఏంటో చూద్దాం. ప్యాకేజ్ అంటే ఏమీ లేదు, ఇట్స్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్. ఒక ఫోల్డర్ని మనం ప్యాకేజ్ అని అంటాం. సో అండ్ ఇప్పుడు మనకి ఫోల్డర్లో ఏముంటుంది, ఒక ఫోల్డర్లో ఫైల్స్ ఉండొచ్చు, అండ్ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్స్ ఉండొచ్చు, అండ్ ఆ సబ్ ఫోల్డర్స్లో మళ్ళీ ఫైల్స్ ఉండొచ్చు. అలా మనం ఎన్ని సబ్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? ఈ మొత్తాన్ని కలిపి మనం ఒక ప్యాకేజ్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం, అండ్ దీంట్లో మనకి ఫైల్ 1 అండ్ ఫైల్ 2 అనే 2 ఫైల్స్ ఉన్నాయి, అండ్ అలానే సబ్ ఫోల్డర్ కూడా ఉంది, అండ్ ఆ సబ్ ఫోల్డర్లో ఫైల్ 3 అండ్ ఫైల్ 4 అనే 2 ఫైల్స్ ఉన్నాయి. సో మన కంప్యూటర్ లాంగ్వేజ్లో ఒక ఫోల్డర్ని మనం ప్యాకేజ్ అని అంటాం, అలానే ఫైల్స్ని మాడ్యూల్ అని అంటాం. సో ఇప్పుడు మీకు ప్యాకేజ్ డెఫినేషన్ అర్థమైపోయిందా? ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ సబ్ ప్యాకేజెస్, అంతే ప్యాకేజ్ అంటే. ఓకే, సో ఇక్కడ ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఇచ్చాను చూడండి. ఓకేనా? సో ఇక్కడ మ్యూజిక్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఓకే, అండ్ యూజువల్గా మనకి మ్యూజిక్లో చాలా టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా, లైక్ క్లాసికల్ సాంగ్స్, మాస్ సాంగ్స్, పాప్ సాంగ్స్ అని. సో యూజువల్గా మనం డిఫరెన్షియేట్ చేసుకుని ఒక్కొక్క ఫోల్డర్లో పెట్టుకుంటాం కదా. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ నేను ఏం చేశాను, మెలోడీ సాంగ్స్, పాప్ సాంగ్స్ అండ్ మాస్ సాంగ్స్ అని 3 ప్యాకేజెస్ క్రియేట్ చేశాను. ఓకే, అండ్ ఇక్కడ మాస్ సాంగ్స్లో 2 మాడ్యూల్స్ ఇచ్చాను, అంటే 2 సాంగ్స్ యాడ్ చేశాను. అలానే పాప్ సాంగ్ అనే ప్యాకేజ్లో ఒక మాడ్యూల్ ఇచ్చాను, అంటే ఒక సాంగ్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ మెలోడీ సాంగ్స్ అనే ప్యాకేజ్లో అగైన్ 2 సబ్ ప్యాకేజెస్ క్రియేట్ చేశాను, ఓల్డ్ సాంగ్స్ అండ్ న్యూ సాంగ్స్ అని 2 సబ్ ప్యాకేజెస్. అండ్ ఒక్కొక్క ప్యాకేజ్లో కూడా మనకి మాడ్యూల్స్ ఇచ్చామన్నమాట. న్యూ సాంగ్స్లో ఒక ఫైల్ ఉంది, ఓల్డ్ సాంగ్స్లో 2 ఫైల్స్ ఉన్నాయన్నమాట. సో ఇది బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ స్ట్రక్చర్. సో ఇలా మనం ఈ ప్యాకేజ్ కాన్సెప్ట్ యూస్ చేయడం వల్ల మనం ఏం చేసాం, ఇక్కడ సిమిలర్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ అన్ని ఒక ప్యాకేజ్లో పెట్టుకున్నాం కదా. సో దీనివల్ల మన కోడ్ చూడటానికి చాలా ఆర్గనైజ్గా ఉంటుంది, అండ్ ఆల్సో ఈజీగా అర్థమవుతుంది కూడా, అండ్ ఆల్సో ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు మనం జస్ట్ ఈ ప్యాకేజ్ని మనం వేరే ప్రాజెక్ట్స్కి ఇవ్వచ్చు, ఈజీగా ఎవరికైనా షేర్ చేయొచ్చు. జస్ట్ ఈ ప్యాకేజ్ని షేర్ చేస్తే వాళ్ళు జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ ఆ ప్యాకేజ్లో ఉన్న మాడ్యూల్స్ని ఈజీగా యూస్ చేసుకోగలరు. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్యాకేజ్ అంటే ఏంటో చూసాం కదా ఓవరాల్గా. ప్రాక్టికల్గా కూడా ఎలా చేయాలో చూద్దాం. బట్ బిఫోర్ దాట్ పిప్ అండ్ పీవైపీఐ కోసం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ మనం పిప్ అంటే ఏంటో చూద్దాం. పిప్ స్టాండ్స్ ఫర్ పిప్ ఇన్స్టాల్ ప్యాకేజెస్. ఆ నేమ్లోనే ఉంది కదా. యూజింగ్ పిప్ మనం ఎక్స్టర్నల్ ప్యాకేజెస్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎక్స్టర్నల్ ప్యాకేజెస్ అంటే ఏంటి? సో మనం పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడే మనకి ఇన్బుల్ట్గా కొన్ని ప్యాకేజెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఫర్ సపోజ్ ఓఎస్, సిస్ ఇవన్నీ కూడా ఇన్బుల్ట్ ప్యాకేజెస్, మనం ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేసుకోకర్లేదు. బట్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్యాకేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ పాండాస్, నంపై, మ్యాట్లాబ్, సీబాన్ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ప్యాకేజెస్. ఇవి ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మనకి డెఫినెట్గా పిప్ కావాలన్నమాట. ఓకే, సో యూజింగ్ దిస్ పిప్ మనం ఎక్స్టర్నల్ ప్యాకేజెస్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అర్థమైందా పిప్ అంటే ఏంటో? సో ఇప్పుడు మనం మన సిస్టంలో పిప్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేయాలనుకోండి, కామెంట్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నా లేదో చూడండి. చూడాలి అనుకుంటే పైథాన్ --- వర్షన్ అని ఇవ్వండి. అండ్ నాదైతే పైథాన్ 3.10 వర్షన్. అండ్ ఇప్పుడు పిప్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి అనుకుంటే పిప్ --- వర్షన్ అని ఇవ్వండి. అండ్ నాది పిప్ 21.2.3 వర్షన్ అనమాట. అండ్ మీరు పైథాన్ వర్షన్స్ 3.4 అబోవ్ వర్షన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఎక్స్టర్నల్గా పిప్ ఇన్స్టాల్ చేయని అవసరం మీద ఆటోమేటిక్గా మనకి పిప్ ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట, ఆ పైథాన్ వర్షన్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే. ఓకే, అదే మీరు ఓల్డర్ వర్షన్ పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం మీకు పిప్ మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి, అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవ్వదు. ఐ థింక్ ఇప్పుడు అందరూ లేటెస్ట్ వర్షన్స్ యూస్ చేస్తున్నారు అనుకుంటాను. ఒకవేళ ఎవరికైనా మాన్యువల్గా పిప్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనం పిప్ యూస్ చేసి ఎలా ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫర్ సపోజ్ బిఫోర్ దాట్ నా దాంట్లో ఏదైతే ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో చూద్దాం. సో పిప్ లిస్ట్ అని ఇస్తే మనం ఏదైతే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసి ఉన్నామో ఆ లిస్ట్ అంతా మనకు వచ్చేస్తుంది. ఓ, ఐ థింక్ నేను చాలా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసినట్టున్నాను. అండ్ ఇక్కడ చూసారా, నంపై, పాండాస్ ఇవన్నీ కూడా నేను ఇన్స్టాల్ చేసి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకోండి, సింపుల్గా పిప్
ఇన్స్టాల్ ఆ ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఫర్ సపోజ్ నేను numpy అని ఇచ్చాను అనుకోండి, నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్, అంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది కదా, అందుకే నాకు రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వచ్చింది. ఐ విల్ డూ వన్ థింగ్, అన్ఇన్స్టాల్ numpy. మనం ఒక ప్యాకేజ్ని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అండ్ అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక ప్యాకేజ్ యొక్క లేటెస్ట్ వర్షన్స్ ఎప్పుడు మనకి రిలీజ్ చేస్తూనే ఉంటారనమాట. సో మనం అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను పిప్ అన్ఇన్స్టాల్ numpy అని ఇచ్చాను కదా, అండ్ ఎంటర్ చేస్తే చూసావా ఇక్కడ ప్రొసీడ్ ఎస్ ఆర్ నో అని అడిగింది. నేను ఎస్ అని ఇస్తాను. సక్సెస్ఫుల్లీ అన్ఇన్స్టాల్ numpy అని వచ్చింది, రైట్. సో ఇప్పుడు నేను పిప్ లిస్ట్ ఇస్తే నాకు ఆ ప్యాకేజ్ ఉండదు చూడండి. చూసారా, నాకు ఇక్కడ numpy అనేది లేదు. ఓకే, రైట్. ఇప్పుడు నేను మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను, పిప్ ఇన్స్టాల్ numpy. ఓకే, సో ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది అంటే మనకి ఇలా వస్తుంది అనమాట, కలెక్టింగ్ numpy అండ్ డౌన్లోడింగ్ అండ్ కలెక్టింగ్ ప్యాకేజెస్ అని. ఓకే, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇక్కడ నాకు రెడ్ లైన్లో అదర్ వచ్చింది కదా, సో మీరు ఇది నెగ్లెక్ట్ చేయండి, ఎందుకంటే నేను ఇక్కడ స్కైపై అనే ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేశాను అనమాట. సో ఈ ప్యాకేజ్ ఏంటంటే దీనికి numpy యూజ్ ఉంటుంది అండ్ numpy వర్షన్ 1.3 దీనికి అవసరం. బట్ ఇప్పుడు నేను మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు numpyలో లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ అయ్యింది, లైక్ 1.26. సో ఇది ఇన్కంపాటబుల్ అవుతుంది ఈ వర్షన్ అనేది అని చెప్తుంది స్కైపై అనే ప్యాకేజ్కి. ఓకేనా, సో మీరు స్కిప్ చేయండి, మీకు ఇలా రాదు. ఓకేనా, ఇప్పుడు నేను పిప్ లిస్ట్ అని ఇచ్చాను అనుకోండి, చూసారా numpy అండ్ ఇక్కడ వర్షన్స్ కూడా మనకు వస్తుంది 1.26 అనే వర్షన్, నాకు numpy వర్షన్ డౌన్లోడ్ అయ్యింది అనమాట. numpy వర్షన్ అనే ప్యాకేజ్ డౌన్లోడ్ అయింది. అర్థమైంది. ఇప్పుడు మనం పిప్ యూస్ చేసి ప్యాకేజెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనేది. సో ఇప్పుడు PyPI అంటే ఏంటో చూద్దాం. సో ఇది అంటే ఏమీ లేదు, ఇట్స్ జస్ట్ రిపోజిటరీ అనమాట. సో ఇప్పుడు మనం పిప్ యూస్ చేసి మనం కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసాం కదా, సో ఈ ప్యాకేజెస్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి, మనం ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, అది PyPI అనమాట. ఈ PyPI రిపోజిటరీలో మనకి ఈ ప్యాకేజెస్ అన్నీ ఉంటాయి. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు మీరు క్రోమ్ ఓపెన్ చేసి pypi.org అని ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓకేనా, సో ఇలా ఓపెన్ చేయగానే ఇలా ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే సెర్చ్ ప్రాజెక్ట్స్ అని ఉంది, అలానే బ్రౌజ్ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా. సో మనం కావాలి అనుకుంటే ఈజీగా ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ని సెర్చ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇందాక మనం ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం, numpy కదా, numpyని సెర్చ్ చేద్దాం. చూసారా, numpy నాకు ప్యాకేజెస్ అన్నీ వచ్చేసాయి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే numpy 1.26.4 ఇందాక మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఇదే వర్షన్ వచ్చింది కదా, అండ్ ఇది ఎప్పుడు పబ్లిష్ అయింది, February 26, 2024, అంటే లేటెస్ట్ వర్షన్ వాళ్ళు రిలీజ్ చేశారన్నమాట. ఓకేనా, సో ఇలా మనకి ఎప్పుడు వర్షన్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారు ప్యాకేజెస్ వర్షన్. అర్థమైందా? ఓకేనా, లేదు అంటే మనం ఇక్కడ ప్రాజెక్ట్స్ని బ్రౌజ్ కూడా చేయొచ్చు బేస్డ్ ఆన్ ఆర్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ఫ్రేమ్ వర్క్ మనం సెర్చ్ చేయొచ్చు, బేస్డ్ ఆన్ టాపిక్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ బేస్డ్ ఆన్ మనం సెర్చ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ రిక్వెస్ట్స్ అనే ఒక ప్యాకేజీని సర్చ్ చేస్తాను. చూసారా, రిక్వెస్ట్ 2.3.3 ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట, May 29, 2024లో రిలీజ్ అయింది. ఓకే, చూసారా, ఇక్కడ మనకి ఇచ్చేస్తారు పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్ అని. సో యూజింగ్ దిస్ కామెంట్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఆల్సో మనకి ఇక్కడ పక్కన ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, చూసారా, డిస్క్రిప్షన్ కూడా దీని గురించి మొత్తం రాసి మనకి క్లియర్గా కూడా ఉంటుంది. సో ఇది బేసిక్గా PyPI రిపోజిటరీ అంటే ఏంటో అనేది. సో దీంట్లో ఎవరైనా డెవలపర్స్ వాళ్ళ ప్యాకేజెస్ని ఓన్గా క్రియేట్ చేసి కూడా దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ దీంట్లో అన్ని ప్యాకేజెస్ అవైలబుల్గా ఉంటాయి, మనం ఈజీగా సెర్చ్ చేసుకొని యూజింగ్ దిస్ పిప్ కమాండ్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది పిప్ అండ్ PyPI కోసం. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్యాకేజెస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. సో ఏదో ఒక పాత్కి వెళ్ళండి, దీనికి నేను డౌన్లోడ్స్ ఫోల్డర్లో క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. సో ఈ ప్రాజెక్ట్ విల్ హోల్డ్ ఆర్ ప్యాకేజెస్ అనమాట. ఓకే, నేను ఇక్కడ మై మ్యూజిక్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ప్రాజెక్ట్. ఓకే, అండ్ ఇప్పుడు దీంట్లో మనం ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేద్దాం, న్యూ ఫోల్డర్. అండ్ ఫర్ సపోజ్ ఇందాక మనం మ్యూజిక్ అనే ఒక క్లాసికల్ సాంగ్స్, పాప్ సాంగ్స్, అలా మనం ఒక మ్యూజిక్ అనే ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం కదా, సో సేమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ నేను క్లాసికల్ సాంగ్స్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు విజువల్ స్టూడియో ఓపెన్ చేసి, అండ్ ఆల్రెడీ నాకు ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయింది. మీకు ఓపెన్ అవ్వకపోతే ఫైల్, ఓపెన్ ఫోల్డర్ అండ్ గో టు మై మ్యూజిక్ అండ్ సెలెక్ట్ ఫోల్డర్. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 మాడ్యూల్స్ని క్రియేట్ చేద్దాం.
ఫర్ సపోజ్ సి సాంగ్ 1 డాట్ పీవై. ఓకే, అలానే ఇంకొక మాడ్యూల్ని కూడా క్రియేట్ చేద్దాం. సి సాంగ్ 2 డాట్ పీవై. సి సాంగ్ అంటే ఏం లేదు, షార్ట్ కట్లో క్లాసికల్ సాంగ్ 1 అండ్ క్లాసికల్ సాంగ్ 2 అని పెట్టేశాను. ఓకేనా? అండ్ సో ఇక్కడ నేను ఒక 2 ఫంక్షన్స్ని ఇస్తాను. సో ఇక్కడ నేను 2 ఫంక్షన్స్ తీసుకున్నాను, ప్లే సి సాంగ్ 1 అండ్ పాజ్ సి సాంగ్ 1. అంటే క్లాసికల్ సాంగ్ 1 ప్లే అండ్ క్లాసికల్ సాంగ్ 1 పాజ్ అని ఇచ్చేసాను. అండ్ సింపుల్గా ఒక జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసాను, క్లాసికల్ సాంగ్ ఈజ్ ప్లేయింగ్ అండ్ క్లాసికల్ సాంగ్ 1 ఈజ్ పాజ్డ్ అని. ఓకేనా? సో సేమ్ ఫంక్షన్స్ మనం ఇక్కడ కూడా ఈ మాడ్యూల్లో కూడా మనం ఇచ్చేద్దాం. జస్ట్ విల్ చేంజ్ దట్ సాంగ్ నెంబర్. ఓకే, సాంగ్ 2. సో మనం డిఫరెన్స్ తెలియాలి కదా ప్రింట్ చేసినప్పుడు. దట్స్ ఇట్, అంతే. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక ఫోల్డర్ తీసుకున్నాం, ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం మై మ్యూజిక్, అండ్ దీంట్లో మనం క్లాసికల్ సాంగ్ అనే ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసాం. అండ్ దీంట్లో 2 మాడ్యూల్స్ తీసుకున్నాం అండ్ ఈచ్ మాడ్యూల్ ఈజ్ హ్యావింగ్ 2 ఫంక్షన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్యాకేజ్లో ఉన్న మాడ్యూల్స్ని ఎలా కాల్ చేయాలి, ఆ మాడ్యూల్స్లో ఉన్న ఫంక్షన్స్ని ఎలా కాల్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ మై మ్యూజిక్ ఉంది కదా, ఇక్కడ నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను main.py అనే ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఈ ఫైల్ నుంచి ఆ ప్యాకేజ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. యూజువల్గా మనం మాడ్యూల్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం, సేమ్ అలానే మనం ఎన్ని వేస్ చెప్పాం కదా, ఇంపోర్ట్ చేయొచ్చు, ఫ్రమ్ దట్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ చేయొచ్చు, డిఫరెంట్ వేస్లో ఎలా మనం యాక్సెస్ చేసుకోగలమో చెప్పాను కదా మాడ్యూల్స్లో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే మనం ఈ ప్యాకేజ్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ చిన్న చేంజ్ ఏంటంటే, మనం మాడ్యూల్స్ని యాక్సెస్ చేసుకున్నప్పుడు జస్ట్ మా మాడ్యూల్ నేమ్ ఇస్తాం కదా, ఇక్కడ మనం ప్యాకేజ్ నేమ్ డాట్ మాడ్యూల్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నేను ఫస్ట్ సింపుల్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఇంపోర్ట్ క్లాసికల్ సాంగ్స్ అంటే ఇది ప్యాకేజ్ నేమ్ అన్నమాట. ఇది కదా మన ప్యాకేజ్ నేమ్ క్లాసికల్ సాంగ్స్ అనేది. డాట్ చూసారా, ఇక్కడ డాట్ ఇవ్వగానే మనకి ఇక్కడ 2 సజెషన్స్ ఇచ్చింది, సి సాంగ్ 1 అండ్ సి సాంగ్ 2. సో ఇవి 2 మనకి మాడ్యూల్స్ కదా ఈ క్లాసికల్ సాంగ్ అనే ప్యాకేజ్లో. సో మనకి అక్కడ సజెషన్ ఇచ్చింది. ఫర్ సపోజ్ సి సాంగ్ 1 అని ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అండ్ దీన్ని మనం రీనేమ్ చేసుకుందాం. ఫర్ సపోజ్ సిఎల్. ఓకే, ఇప్పుడు సిఎల్ డాట్ అని ఇవ్వగానే మన ఈ సి సాంగ్ 1 అనే మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సి సాంగ్ 1 చూసారా, ప్లే అండ్ పాజ్. ఫర్ సపోజ్ ప్లే ఇచ్చాను అనుకోండి అండ్ లెట్స్ ప్రింట్ దిస్ వన్. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. చూసారా, క్లాసికల్ సాంగ్ 1 ఈజ్ ప్లేయింగ్ అని వచ్చింది. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం ఇంకొక వేళ అలా యాక్సెస్ చేసుకోవచ్చు కూడా చూద్దాం. ఫ్రమ్ క్లాసికల్ సాంగ్ 1 డాట్ ఫర్ సపోజ్ సి సాంగ్ 2 ఇంపోర్ట్ ఫర్, ఇక్కడ మనం స్టార్ అని ఇవ్వచ్చు, లేదు అంటే ఆ పర్టికులర్ ఫంక్షన్ కూడా ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ స్టార్ ఇచ్చాను అనుకోండి, సింపుల్గా మనం ఆ ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకొని కాల్ చేసుకోవచ్చు. ప్లే సి సాంగ్ 1 అని వచ్చింది చూస్తారా. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ పాజ్ ఇచ్చినా కూడా పాజ్ కూడా వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఇంపోర్ట్ స్టార్ట్ చేసాం కదా, అంటే ఈ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా, క్లాసికల్ సాంగ్ 2 ఈజ్ ప్లేయింగ్, క్లాసికల్ సాంగ్ 2 ఈజ్ పాజ్డ్. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ 1 ఫంక్షన్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూసారా, ఎల్లో లైన్ వచ్చేసింది. అంటే మనం ఇక్కడ ఓన్లీ ఈ ఫంక్షన్ ఇచ్చాం కాబట్టి ఈ ఫంక్షన్ ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. దట్స్ ఇట్. చూసారా, క్లాసికల్ సాంగ్ 2 ఈజ్ ప్లేయింగ్. అంతే, ఇంతకు మించి ప్యాకేజ్ అంటే ఏం పెద్ద కష్టం కాదు, ఇంతే సింపుల్. అర్థమైందా? అండ్ ఆల్సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను కదా, క్లాసికల్ సాంగ్ డాట్ అని చెప్పి. మీరు ఇక్కడ అడగచ్చు, ఇక్కడ ఇంపోర్ట్ స్టార్ అంటే 1 సెకండ్, ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ స్టార్ అంటే ఈ మెథడ్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ వస్తాయని చెప్పాను కదా, అదే ఫర్ సపోజ్ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫ్రమ్ క్లాసికల్ సాంగ్స్ ఇంపోర్ట్ స్టార్ అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ క్లాసికల్ సాంగ్ అనే ప్యాకేజ్లో ఉన్న మాడ్యూల్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకోని దాని మీనింగ్, రైట్? సో ఎందుకు ఇప్పుడు మనం ఇక్కడ క్లాసికల్ సాంగ్ డాట్ సి సాంగ్ ఇంపోర్ట్ స్టార్ అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ సి సాంగ్ 1 అనే ఫైల్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనే కదా. సో ఇప్పుడు నేను ప్యాకేజ్ జస్ట్ ప్యాకేజ్ ఇచ్చాను, ప్యాకేజ్ నేమ్ ఇంపోర్ట్ స్టార్ అని అంటే ఏం రావాలి మనకి, ఆబ్వియస్లీ సి సాంగ్ 1 అండ్ సి సాంగ్ 2 ఈ 2 మాడ్యూల్స్ని మనం యాక్సెస్ చేసుకోగలగాలి, రైట్? బట్ ఇప్పుడు మనం యాక్సెస్ చేసుకోగలమా లేదని చూద్దాం. సి సాంగ్ 1 మనం యాక్సెస్ చేసుకోలేం, ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూసారా, ఏమొచ్చింది, సి సాంగ్ 1 ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది, రైట్?
సో ఇలా యాక్సెస్ మనం చేసుకోలేమన్నమాట. సో దీనికి మనకి సొల్యూషన్ ఉంది. అది ఇనిట్ ఫైల్. ఆ ఇనిట్ ఫైల్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. ప్లీజ్ మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఓకేనా? అండ్ ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, మనం ప్యాకేజెస్లో లైక్ ఇంకో ప్యాకేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మై మ్యూజిక్ అనే ఫోల్డర్లో ఇంకో ప్యాకేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ప్యాకేజ్లో సబ్ ప్యాకేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు చెప్పాను కదా. సో అది కూడా చేసి చూసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. ఫర్ సపోజ్ పాప్ సాంగ్స్. ఓకే, పాప్ సాంగ్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. అండ్ దీంట్లో మనం ఒక మాడ్యూల్ని క్రియేట్ చేసుకుందాం. ఫర్ సపోజ్ పాప్ సాంగ్ 1.psong1.py. ఓకే, లెట్ సింప్లీ ఫాస్ట్గా దీంట్లో కూడా మనం ఫంక్షన్స్ ఇచ్చేద్దాం. అండ్ psong1 అండ్ రిమూవ్ దిస్ క్లాసికల్ అండ్ పాప్ సాంగ్ అండ్ సాంగ్. దట్స్ ఇట్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇంకొక ప్యాకేజ్ కూడా క్రియేట్ చేద్దాం. లెట్స్ నేమ్ ఇట్ యాజ్ ఎట్ మెలోడీ సాంగ్స్. ఓకే, మెలోడీ సాంగ్స్. ఓకేనా? అండ్ ఇప్పుడు దీంట్లో మనం ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. చెప్పాను కదా, ప్యాకేజ్లో సబ్ ప్యాకేజ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఓల్డ్ సాంగ్స్. అలానే ఇంకొక ప్యాకేజ్ కూడా క్రియేట్ చేద్దాం, న్యూ సాంగ్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ న్యూ సాంగ్లో కూడా ఒక మాడ్యూల్ క్రియేట్ చేద్దాం. ఫర్ సపోజ్ nmsong1.py అలానే omsong1.py. ఓకేనా? ఫైన్. అండ్ దీంట్లో కూడా ఫాస్ట్గా మనం ఫంక్షన్స్ కూడా క్రియేట్ చేసిద్దాం. nmsong1.py అండ్ omsong1.pyలో కూడా 2 ఫంక్షన్స్ క్రియేట్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం యాక్సెస్ చేసి చూద్దాం. ఓకేనా? లెట్ మీ క్లియర్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు మనం జస్ట్ ఒకసారి ఈ స్ట్రక్చర్ అంతా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి మై మ్యూజిక్ అని ఒక ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకున్నాం. అండ్ దీంట్లో మనకి 3 ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి క్లాసికల్ సాంగ్, మెలోడీ సాంగ్స్ అండ్ పాప్ సాంగ్స్. ఓకే, అండ్ క్లాసికల్ సాంగ్స్లో మనకి 2 మాడ్యూల్స్ ఉన్నాయి, song1 అండ్ song2. అండ్ ఈచ్ మాడ్యూల్ ఈస్ హ్యావింగ్ 2 ఫంక్షన్స్. ఓకే, అండ్ ఆల్సో పాప్ సాంగ్ అని ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేసాం. అండ్ దీంట్లో కూడా ఒక మాడ్యూల్ ఉంది. ఓకే, అండ్ ఆల్సో మెలోడీ సాంగ్స్ అని ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసాం. అండ్ దీంట్లో మనకి అగైన్ 2 సబ్ ప్యాకేజెస్ ఉన్నాయి, న్యూ సాంగ్స్ అండ్ ఓల్డ్ సాంగ్స్ అని 2 సబ్ ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క ప్యాకేజ్లో ఒక్కొక్క మాడ్యూల్ ఇచ్చేసాం మనం. ఓకే, అండ్ ఈచ్ మాడ్యూల్ ఈస్ హ్యావింగ్ అగైన్ 2 ఫంక్షన్స్. ఓకే, ఇది మన స్ట్రక్చర్, కంప్లీట్ స్ట్రక్చర్. అర్థమైందా? సో ఇలా మనం ప్యాకేజ్లో ప్యాకేజ్, సబ్ ప్యాకేజెస్ అలా మనం ఎన్నైనా ఇవ్వచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్యాకేజెస్, సబ్ ప్యాకేజ్ క్రియేట్ చేసాం కదా. సో అది కూడా ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రమ్ మెలోడీ సాంగ్స్ డాట్ చూసారా 2 ప్యాకేజెస్ వచ్చాయి. అగైన్ న్యూ సాంగ్స్, ఇంపోర్ట్, స్టార్. ఓకే, ఇప్పుడు మనం న్యూ సాంగ్లో ఏముంది, nmsong1, రైట్? nm మనకి ఇలా రాదు, ఎందుకు చెప్పాను కదా నేను. సో వీ నీడ్ టు ఇంపోర్ట్ దట్ మాడ్యూల్ నేమ్స్ nmsong1. nmsong1 డాట్ ప్లే nmsong1 అండ్ లెట్స్ రన్ దిస్. చూసారా, మెలోడీ సాంగ్ న్యూ సాంగ్ 1 ఈజ్ ప్లేయింగ్. అర్థమైందా? సో మనం ఇలా ఎన్ని ప్యాకేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ప్యాకేజ్లో సబ్ ప్యాకేజెస్ కూడా క్రియేట్ చేసుకొని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ప్యాకేజెస్ యూస్ చేయడం వల్ల ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది చూసారా. క్లాసికల్ సాంగ్స్ ఇన్ని ఒక ఫోల్డర్లో పెట్టాం, మెలోడీ సాంగ్స్ ఇన్ని ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాం, దాంట్లో న్యూ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ అని మనం డిఫరెన్షియేట్ చేసుకున్నాం. అండ్ పాప్ సాంగ్స్ అని ఇంకొక ఫోల్డర్లో పెట్టుకున్నాం. అండ్ ఇది రియల్ టైంలో ఇంత సింపుల్గా ఈజీగా ఉండదు. బట్ మనం ఇలా ప్యాకేజెస్లో సబ్ ప్యాకేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఒక స్ట్రక్చర్ మీకు అర్థం కావడానికి ఇలా నేను చెప్పాను అనమాట. ఈజీగా ఈ సాంగ్స్లో లైక్ ఇలా మనం మ్యూజిక్తో చెప్తే ఇంకా ఈజీగా ఉంటుందని ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్యాకేజెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఇంపోర్ట్ చేసుకొని ఎలా రన్ చేసుకోవాలి అనేది. సో ఇప్పుడు మనం ఇనిట్ ఫైల్ అంటే ఏంటో చూద్దాం. సో మీరు ఆబ్వియస్లీ వినే ఉంటారు కదా, ఇనిట్ ఫైల్ కోసం ఒక ఫోల్డర్ అది ప్యాకేజ్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీగా దాంట్లో ఇనిట్ ఫైల్ ఉండాలి. ఆ ఇనిట్ ఫైల్లో మనం అలానే ఏదైనా రాయొచ్చు, లేదంటే ఎంటీగానే వదిలేసినా కూడా ఆ ఫోల్డర్ అనేది మనకి ప్యాకేజ్గా ట్రీట్ చేస్తుంది అనమాట. అండ్ మీరు ఇప్పుడు క్వశ్చన్ అడగచ్చు, ఇప్పుడు మీరు ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేసేలో చెప్పారు కదా, అండ్ మనం ఈజీగా ప్యాకేజెస్ను కూడా మనం ఈజీగా ఇంపోర్ట్ చేసుకుని రన్ చేస్తాం కదా, ఇక్కడ ఎక్కడ ఇనిట్ ఫైల్ యూజ్ చేయలేదు, ఇప్పుడు ప్యాకేజ్ అది ఎలా ఇంపోర్ట్ అయింది అని మీరు అడగచ్చు కదా. సో ఎందుకు అంటే పైథాన్ వర్షన్ 3.3 అండ్ అబోవ్ ఉన్న వెర్షన్స్ అన్నిటికీ కూడా మనం స్పెసిఫిక్గా ఇనిట్ ఫైల్ ఇవ్వక్కర్లేదు అనమాట. జస్ట్ ఇలా మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో మాడ్యూల్స్ ఇస్తే ఇట్ విల్ ట్రీట్ యాజ్ ఏ ప్యాకేజ్. ఓకే, బట్
పైథాన్ వర్షన్స్ 3.3 దానికంటే బిలో ఉన్న వర్షన్స్ అన్నిటికీ కూడా కంపల్సరీ ఇనిట్ ఫైల్ అనేది ఉండాలి ఆ ఫోల్డర్లో. ఉంటేనే అది ప్యాకేజ్గా ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు అడగచ్చు, ఇప్పుడు అందరూ న్యూ వర్షన్సే కదా యూజ్ చేస్తున్నాం అండ్ ఇప్పుడు ఇనిట్ ఫైల్తో యూజ్ ఏంటి, ఇప్పుడు దీనికోసం ఎందుకు తెలుసుకోవాలి అనేది. సో ఇందాక మీకు ఒకటి చెప్పాను కదా, ఫ్రమ్ ప్యాకేజ్ నేమ్ ఇంపోర్ట్ స్టార్ అని అంటే నాకు అన్ని మాడ్యూల్స్ ఇంపోర్ట్ అవ్వలేదు అని చెప్పి దానికి సొల్యూషన్ ఇస్తానని చెప్పాను కదా, ఆ సొల్యూషన్ కూడా ఇనిట్లో చూద్దాం. అండ్ ఇనిట్ ఫైల్ వల్ల అడ్వాంటేజెస్ కూడా ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ నేను ఈ క్లాసికల్ సాంగ్ అనే ఒక ప్యాకేజ్ ఉంది కదా, సో జస్ట్ ఈ ప్యాకేజ్లో ఒక ఇనిట్ ఫైల్ తీసుకుంటాను. _init__డాట్ py ఈ ప్యాకేజ్ నేమ్ ఇలా ఉండాలన్నమాట. ఇలానే ఉండాలి. ఓకేనా? ఇలా ఉంటేనే మనకి వర్క్ అవుతుంది. ఓకేనా? ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న _ మర్చిపోయినా కూడా ఇది మనకి ఇనిట్ ఫైల్ లాగా వర్క్ అవ్వదు. మీరు ఇనిట్ మెథడ్ కోసం తెలుసుకుని ఉంటారు కదా, యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే ఇనిట్ ఫైల్ కూడా వర్క్ అవుతుంది, బట్ సమ్ స్మాల్ చేంజెస్. ఓకే, సో ఫస్ట్ సింపుల్గా చెప్తాను ఇనిట్ ఫైల్ అంటే ఏంటో. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ హలో దిస్ ఈస్ ఇనిట్ ఫైల్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ మెయిన్ ఫైల్లోకి వెళ్ళి జస్ట్ సింపుల్గా ఫస్ట్ మనం సింపుల్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. ఇంపోర్ట్ క్లాసికల్ సాంగ్ డాట్ సి సాంగ్ యాజ్ CL అండ్ CL డాట్ ప్లే సాంగ్, అంతే. సో ఇప్పుడు నేను ఇది రన్ చేసి చూస్తాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తే క్లాసికల్ సాంగ్ 1 ఈజ్ ప్లేయింగ్ అని వచ్చింది, అలానే హాయ్ దిస్ ఈజ్ ఇనిట్ ఫైల్ అని వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మెయిన్ ఫైల్లో నేనేం కాల్ చేశాను, జస్ట్ క్లాసికల్ సాంగ్ అనే ఒక ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో ఉన్న మాడ్యూల్స్లో ఉన్న ఫంక్షన్ కాల్ చేశాను కదా. నేను ఎక్కడైనా ఈ ఇనిట్ ఫైల్ని కాల్ చేశానా? లేదు. ఈ ఇనిట్ ఫైల్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ హాయ్ దిస్ ఈజ్ ఇనిట్ ఫైల్ అనేది ఎలా ప్రింట్ అయింది? సో అది ఈ ఇనిట్ ఫైల్ యొక్క మ్యాజిక్. సో ఇక్కడ ఈ క్లాసికల్ సాంగ్ అనే ప్యాకేజ్లోనే కదా నేను ఇనిట్ ఇచ్చాను, కాబట్టి నేను ఈ ప్యాకేజ్ ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నా సో ఫస్ట్ ఇనిట్ ఫైల్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ మనం ఏం ఇస్తే ఫస్ట్ అది ఇనిషియలైజ్ అయ్యి తర్వాత మన మాడ్యూల్స్ మనం ఏమి ఇచ్చామో అది కాలే మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? అదే ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇది తీసేసి ఇంపోర్ట్ పాప్ సాంగ్స్ డాట్ పీ సాంగ్ యాజ్ PS, ఓకే, PS డాట్ ప్లే సాంగ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఇది రన్ చేసి చూస్తాను, చూడండి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు హాయ్ దిస్ ఈజ్ ఇనిట్ ఫైల్ అని రాలేదు, ఓన్లీ పాప్ సాంగ్ 1 ఈజ్ ప్లేయింగ్ అని వచ్చింది. ఎందుకు? నేను ఈ ఇనిట్ ఫైల్ అనేది ఓన్లీ ఈ ప్యాకేజ్కి క్రియేట్ చేశాను. పాప్ సాంగ్ అనే ప్యాకేజ్లో ఇనిట్ ఫైల్ అనేది లేదు కదా, అందుకే మనకి ఇది ప్రింట్ అవ్వలేదు. ఇది ఎప్పుడు ఇనిషియలైజ్ అవుతుంది? ఎందుకంటే మనం ఓన్లీ క్లాసికల్ సాంగ్ అనే ప్యాకేజ్లోనే ఇనిట్ ఫైల్ ఇచ్చాం కాబట్టి మనం ఎప్పుడైతే ఈ ప్యాకేజీని ఇంపోర్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ ఫైల్ అనేది ఫస్ట్ రన్ అవుతుంది అనమాట. అర్థమైందా ఇనిట్ ఫైల్ అంటే ఏంటో? అంటే ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే సమ్ టైమ్స్ మనకి ప్రాజెక్ట్ ఈ ప్యాకేజ్ ఇంపోర్ట్ అవ్వగానే ఇది కంపల్సరీగా ఇనిషియలైజ్ అవ్వాలి. లైక్ ఫర్ సపోజ్ A = హలో అని ఇచ్చాను అనుకోండి సింపుల్గా. ఓకే, సో నేను ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఎప్పుడు మనం ఈ ప్యాకేజ్ని మనం రన్ చేసినా లైక్ క్లాసికల్ సాంగ్ అనే ప్యాకేజ్ని రన్ చేసినా కూడా ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, అలానే ఈ వేరియబుల్కి ఈ హెలో అనే వాల్యూ అసైన్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇలా మనం ఏదైనా ఇనిషియలైజేషన్స్ చేసుకోవాలి అన్న ప్యాకేజ్ రన్ అయినప్పుడు అలాంటి టైంలో మనం ఈ ఇనిట్ ఫైల్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకా మనం దేనికి యూజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రమ్ క్లాసికల్ సాంగ్స్ డాట్ సి సాంగ్ ఇంపోర్ట్ స్టార్ అని ఇద్దాం. ఓకేనా? సో ఆబ్వియస్లీ మనం కాల్ చేయొచ్చు, ఇలా మనం కాల్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ ఫ్రమ్ క్లాసికల్ సాంగ్స్ డాట్ సి సాంగ్ ఇంపోర్ట్ స్టార్ అలానే ఫ్రమ్ క్లాసికల్ సాంగ్స్ డాట్ సి సాంగ్ టు ఇంపోర్ట్ స్టార్ అని ఈ ఇనిట్ ఫైల్లో నేను ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు మెయిన్ ఫైల్లోకి వెళ్ళి నేను ఇంపోర్ట్
క్లాసికల్ సాంగ్స్ యాజ్ సిఎల్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు సిఎల్ డాట్ చూసారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఓన్లీ నేను ఒక ప్యాకేజ్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. దీనికి రీనేమ్ చేశాను, సిఎల్ అనే ఒక నేమ్తో రీనేమ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు నేను సిఎల్ డాట్ అని ఇవ్వగానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పాజ్ సాంగ్ 1, పాజ్ సాంగ్ 2, ప్లే సాంగ్ 1 అండ్ ప్లే సాంగ్ 2, ఈ 4 ఫంక్షన్స్ కూడా నాకు అవైలబుల్గా ఉన్నాయి. రైట్, సో నేను 4 ఫంక్షన్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మీరు అడగచ్చు, ఇక్కడ నేను ఏదైనా మాడ్యూల్ని కాల్ చేశానా, లైక్ క్లాసికల్ సాంగ్స్లో మనకి సి సాంగ్ 1 అండ్ సి సాంగ్ 2 సాంగ్స్ ఉన్నాయి కదా, ఈ 2 సాంగ్స్ నేను కాల్ చేశానా అంటే లేదు. రైట్, జస్ట్ నేను ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకొని ఈ 2 మాడ్యూల్స్లో ఉన్న ఫంక్షన్స్ని నేను జస్ట్ కాల్ చేసుకున్నాను. రైట్, సో ఇది ఎలా వర్క్ అయింది, ఎందుకంటే నేను ఇక్కడ ఈ ఇనిట్ ఫైల్లో ఇలా ఈ మెన్షన్ చేయడం వల్ల. యూజువల్గా మనం ఇక్కడ ఇది ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, మనం ఇక్కడ క్లాసికల్ సాంగ్ డాట్ సి సాంగ్ 1 అలా మనం ఇవ్వాలి కదా. సో దీనివల్ల ఎక్కువ మనకి కన్ఫ్యూజినస్గా ఉంటుంది కదా. సో ఇలా మనం స్టార్టింగ్ ఇనిట్ ఫైల్లో మనం ఇనిషియలైజ్ చేసుకోవడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ మాట. ఓకేనా, ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ కూడా చూద్దాం. ఇందాక మీకు చెప్పాను కదా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్. ఇక్కడ నేనేం చెప్పాను, ఫ్రమ్ క్లాసికల్ సాంగ్స్ ఇంపోర్ట్ స్టార్ అని అంటే నేనేం చెప్పాను, సి సాంగ్ 1 అండ్ సి సాంగ్ 2 అనే 2 మాడ్యూల్స్ కూడా ఇంపోర్ట్ అవ్వచ్చు కదా, ఎందుకంటే ఫంక్షన్స్ ఇంపోర్ట్ అయినప్పుడు మాడ్యూల్స్ ఎందుకు ఇంపోర్ట్ అవ్వదు. సో ఆ కేసులో మనం ఇంపోర్ట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మనకి అవ్వలేదు. ఏమొచ్చింది, ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, సి సాంగ్ 1 ఈజ్ నాట్ డిఫైన్డ్, ఈ మాడ్యూల్ అనేది డిఫైన్డ్ అయ్యి లేదు అని చెప్పి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ చూడండి, ఇక్కడ మనకి ఒక స్పెషల్ మెథడ్ ఉంది. ఏంటి అంటే ఆల్ అనే స్పెషల్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఆల్ ఈక్వల్స్ టు, అండ్ ఇప్పుడు నేను దీంట్లో ఆ మాడ్యూల్ నేమ్ ఇస్తాను. ఏంటి, సి సాంగ్ 1, సి సాంగ్ 2. ఓకే, ఈ ఆల్ రిప్రజెంట్స్ స్టార్. ఈ ఫ్రమ్లో మనం స్టార్ ఇస్తాం కదా, ఈ స్టారే ఈ ఆల్ మాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఆల్లో సి సాంగ్ 1 అండ్ సి సాంగ్ 2 అని ఇచ్చాను కదా. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ రెడ్ చూసారా, ఇక్కడ ఎల్లో కాస్త గ్రీన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఈజీగా ఆ మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. చూసారా, సి సాంగ్ 2 ఈ 2 మాడ్యూల్స్ని కూడా నేను ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను. సో అర్థమైందా, ఇప్పుడు ఈ ఇనిట్ ఫైల్ వల్ల యూజ్ ఏంటి అనేది చూసారా, ప్రింట్ అయిపోయింది. ఇది సింపుల్గా ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజ్ని మనం ఎలా క్రియేట్ చేసుకొని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అలానే ఇనిట్ ఫైల్ అంటే ఏంటి అని. ఇనిట్ ఫైల్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇనిట్ ఫైల్ మనం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మనకి అది ప్యాకేజ్ లాగే వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు బిలో 3.3 పైథాన్ వర్షన్స్ యూస్ చేస్తే మాత్రం మీకు వర్క్ అవ్వదు. ఆబ్వియస్లీ మీకు కంపల్సరీగా ఈ ఇనిట్ ఫైల్ అనేది ఆ ప్యాకేజ్లో ఉండాలి. ఓకేనా, అర్థమైందా ఇనిట్ ఫైల్ అండ్ ప్యాకేజ్ కోసం. ఇప్పుడు మనం setup.py ఫైల్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, సో దానికోసం ముందుగా నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను అవుట్ సైడ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, ఫర్ సపోజ్ test.py. ఓకే, నేను ఇక్కడ test.py అవుట్ సైడ్ నా ఫోల్డర్ని క్రియేట్ చేయమని చెప్తున్నాను. ఓకే, చూసారా, ఈ test.py మన ఈ ప్రాజెక్ట్లో ఎక్కడా లేదు, ఇది అవుట్ సైడ్ ద ఫైల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే ఈ ప్యాకేజ్ని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాను. ఇంపోర్ట్ క్లాసికల్ సాంగ్స్ చూసారా, ఇక్కడ నాకు గ్రీన్ వచ్చేసింది, కానీ నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏమొచ్చింది అంటే నో మాడ్యూల్ నేమ్ క్లాసికల్ సాంగ్. ఓకే, అంటే క్లాసికల్ సాంగ్ అనే మాడ్యూల్ లేదు, ఆ ప్యాకేజ్ లేదు అని చెప్తుంది. రైట్, సో ఇప్పుడు మనం ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం మన లోకల్లో. ఓకేనా, సో అప్పుడు మనం ఏ ప్రాజెక్ట్లో అయినా ఏ ఫైల్ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా మనం ఆ ప్యాకేజ్ని యాక్సెస్ చేసుకోవచ్చు, జస్ట్ ఇంపోర్ట్ చేసుకుని. యాజ్ లైక్ మనం ఏదైనా అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ ప్యాకేజ్ని యాక్సెస్ చేసుకుంటాం కదా, లైక్ ఇంపోర్ట్ పాండాస్, ఇంపోర్ట్ NumPy అలా. సో దానికోసం మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం ఈ రూట్ ఫోల్డర్లో. అంటే ఇక్కడ మై మ్యూజిక్ అనే ప్రాజెక్ట్లో ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఏంటి అంటే setup.py. ఇక్కడ setup.py అనే నేమ్ ఇవ్వాలంటే లేదు, వేరే నేమ్ అయినా ఇవ్వచ్చు. బట్ ఇది కన్వెన్షనల్, ఎవ్రీ టైం మనం ఈ నేమ్ ఫాలో అవుతాం. సో ఎవ్రీ టైం మనం ఈ నేమ్ని ఫాలో అవుతాం. సో
ఆ నేమ్ చూడగానే ఓకే ఇది సెటప్ ఫైల్ అనమాట, ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి అని చెప్పి మనకి ఈజీగా అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో దీనికోసం ముందు మనం ఫ్రమ్ సెటప్ టూల్స్ ఇంపోర్ట్ సెటప్. ఓకే, అండ్ ఇప్పుడు మనం దీంట్లో రాయాలి. ఓకే, సో నేను కొన్ని రాసుకున్నాను, అది మీకు చూపిస్తున్నాను. సెటప్ అండ్ ఇక్కడ నేమ్, ఇక్కడ ఏంటి అంటే మనం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ ప్యాకేజ్ నేమ్తోనే మనకి ప్యాకేజ్ కనిపించాలి అనుకోండి. జస్ట్ మనం ఆ నేమ్ కనిపించడానికి ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ క్లాసికల్ సాంగ్స్ అని ఇద్దాం. ఓకేనా. అండ్ ఇక్కడ మనం వర్షన్, మనకు నచ్చిన వర్షన్ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ 1.0 అనే వర్షన్. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్, ఈ ప్యాకేజ్ యొక్క డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. నేను జస్ట్ టెస్ట్ ప్యాకేజ్ అని ఇచ్చాను. అండ్ యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్ ఏంటి అని అంటే ప్యాకేజ్ యొక్క హోమ్ పేజ్ యొక్క యూఆర్ఎల్ ఎలా ఉండాలి అని చెప్పి మనం అక్కడ యూఆర్ఎల్ ఇవ్వచ్చు. అది జిట్హబ్ రిపోజిటరీ యూఆర్ఎల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా హ్యాష్ అని ఇచ్చేసాను అంతే. అండ్ ఇక్కడ ఆథర్ ఎవరైతే వాళ్ళ నేమ్ ఇవ్వాలి. అండ్ నేను జస్ట్ సింపుల్గా అనానిమస్ అని ఇచ్చాను. అండ్ ఆథర్ ఈమెయిల్ అడ్రస్, అండ్ ఇక్కడ నేను జస్ట్ test@gmail.com అని ఇచ్చాను. అండ్ లైసెన్స్, ఇది ఎంఐటి అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రెమిసివ్ లైసెన్స్ దట్ ఈస్ మెయిన్లీ యూస్డ్ ఫర్ ఏ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అనమాట. అందుకే ఇక్కడ లైసెన్స్ అనేది మిట్ అనే చేసాం. అండ్ ఇక్కడ ప్యాకేజెస్, అండ్ నాకు ఈ మై మ్యూజిక్లో ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి? 3 ఉన్నాయి కదా, క్లాసికల్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ అండ్ పాప్ సాంగ్స్. సో నేను ఇక్కడ అన్ని ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఒక పర్టికులర్ ప్యాకేజ్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఓన్లీ ఒక ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను, క్లాసికల్ సాంగ్స్ అంతే. ఓకేనా. అండ్ ఇక్కడ జిప్ ఫాల్స్ అని ఇచ్చాను కదా, ఇదేంటి అంటే మనం ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎలా ఒక జిప్ ఫైల్ లాగా రావాలా, లేదు అంటే నార్మల్ ప్యాకేజ్ లాగా రావాలా అని చెప్పేసి నేను జస్ట్ ఇక్కడ ఫాల్స్ ఇచ్చానంటే నాకు జిప్ వద్దు అని చెప్పించాను. ఓకేనా. ఇది లిమిటెడ్, ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి, ఇన్ జస్ట్ బేసిక్వి చెప్పాను అనమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకొని ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేయండి అండ్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. నేను పవర్ షెల్లో ఉన్నాను, ఐ జస్ట్ వాంట్ టు యూస్ కమాండ్ ప్రాంప్ట్. అండ్ ఇక్కడ ఇక్కడ ఏ పాత్ ఉండాలి అంటే మన ఈ రూట్ ఫోల్డర్ పాత్ ఉండాలన్నమాట. సో నాది నా రూట్ ఫోల్డర్ పాత్లోనే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు సింపుల్గా ఏమీ లేదు, ఇక్కడ మీ పాత్కి వెళ్ళిన తర్వాత pip3 ఇన్స్టాల్, జస్ట్ ఒక డాట్ ఇవ్వండి, అంటే కరెంట్ ఫోల్డర్ అని మీనింగ్. కరెంట్ ఫోల్డర్లో ఉన్నాం కదా, సో కరెంట్ ఫోల్డర్ అని మీనింగ్. అండ్ ఎంటర్ చేయండి. ఒక 1 minute 2 minutes వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా, సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ క్లాసికల్ సాంగ్స్ 1.0. క్లాసికల్ సాంగ్స్ అనే ఈ ప్యాకేజ్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది అని. ఇప్పుడు మన ఈ టెక్స్ట్ ఫోల్డర్కి వెళ్దాం. అండ్ ఓకే, నౌ లెట్స్ రన్ దిస్ అగైన్. చూసారా, ఇందాక మనకి మాడ్యూల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది, ఇప్పుడు నాకు ఎగ్జిక్యూట్ అయిపోయింది. క్లాసికల్ సాంగ్ 1 ఈజ్ పాస్డ్. ఇలా మనం ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ఇలా మనం ఒక సెటప్ ఫైల్ మనం పెట్టుకుంటే. అండ్ ఇందాక నేను చెప్పాను కదా PY అని చెప్పి, దాంట్లో కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా సీరియస్ ఒక ప్యాకేజ్ని మీరు డెవలప్ చేశారంటే మీరు దాంట్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఇప్పుడు ఓన్లీ మన లోకల్లోనే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు CMD ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు దీంట్లో మనం పైథాన్కి వెళ్దాం. సో ఇప్పుడు ఇది పైథాన్ టెర్మినల్ అనమాట, ఇది మనం ఏ పైథాన్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సింపుల్గా ఇంపోర్ట్, ఏంటి మన ప్యాకేజ్ నేమ్ క్లాసికల్ సాంగ్స్ అనే ప్యాకేజ్ నేమ్ కదా, యాజ్ CL. చూసారా, నాకు ఇక్కడ ఏం ఎర్రర్ రాలేదు, అంటే నా క్లాసికల్ సాంగ్ అనే ప్యాకేజ్ నా లోకల్లో ఇంపోర్ట్ అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఆ ప్యాకేజ్ని యాక్సెస్ చేసుకోగలను. అర్థమైందా. ఇప్పుడు cl.csong1.play csong1. Module classical song has no attribute to csong1. ఓకే. సో ఓకే, నాకు అర్థమైంది ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే, ఇప్పుడు నేను ఇక్కడ క్లాసికల్ సాంగ్ చూడండి, మన ప్రాజెక్ట్లో ఇనిట్ ఫైల్లో ఏమి ఇచ్చాం, ఆల్ అని ఇచ్చాం కదా. సో దీనివల్ల మనకి ఇది వర్క్ అవ్వట్లేదు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఫ్రమ్ క్లాసికల్ సాంగ్స్ ఇంపోర్ట్ స్టార్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు మనకు వర్క్ అవుతుంది చూడండి. csong1.play csong1. అండ్ ఇప్పుడు చూడండి అవుట్పుట్ వస్తుంది. చూసారా, క్లాసికల్ సాంగ్ ఈజ్ ప్లేయింగ్. అండ్ ఇప్పుడు మనం పాజ్ కూడా చేసుకోవచ్చు.
క్లాసికల్ సాంగ్ వన్ ఈజ్ పాస్డ్. అర్థమైందా ఇప్పుడు? సెటప్ ఫైల్ ఎలా మనం సెటప్ చేసుకొని ఎలా మన లోకల్లో ప్యాకేజ్ని ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవడానికి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది అర్థమైందా? హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. ఓకేనా? అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బాయ్, టేక్ కేర్.